హైదరాబాద్ గుడిమల్కాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 5గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. తిమార్పర్ జ్యువెలరీస్ మేనేజర్ శ్రీకాంత్ నుంచి 50 లక్షల నగదు ఉన్న బ్యాగును దుండగులు చోరీ చేశారు. రేతిబౌలి ఎక్స్ రోడ్లోని పిల్లర్ నెంబర్ 28 సమీపంలో చోరీ చేశారని పోలీసులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హరిప్రీత్ సింగ్, మన్ప్రీత్ సింగ్, గుర్జిత్ సింగ్, అబ్బు, శ్రవణ్ 5గురు కలిసి చోరీ చేశారు. 5గురు దొంగల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 43,80,000 రూపాయల నగదును రికవరీ చేశామని తెలిపారు. అండ్ ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి రెడ్ హెల్మెట్, ఒకటి బ్లాక్ హెల్మెట్ పెట్టుకుని ఆ ఇద్దరు కూడా ఆ క్యాష్ బ్యాగ్ ని వాళ్ళ నుంచి స్నాచ్ చేసి లాక్కుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇమీడియట్ గా అప్పుడు పోలీసులు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని పట్టుకోవడానికి చూడడం జరిగింది. అంతా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు వాళ్ళు దొరకలేదు. దీన్ని వర్కౌట్ చేస్తూ ఉంటే మాకు సీసీ కెమెరాస్ ద్వారా దీంట్లో ఇంపార్టెంట్ లీడ్ దొరకడం జరిగింది. దట్ అఫెండర్స్ ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నారని, అక్కడ ఒక పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో ఆ పేమెంట్ వాళ్ళు ఫోన్పే ద్వారా చేశారు. సో అది చేయడంతో మాకు ఆ ట్రాన్సాక్షన్ లీడ్ వచ్చి దాని ద్వారా ఫర్దర్ వెరిఫై చేస్తే మాకు ఒక పర్సన్ పేరు దొరికింది. సో హరిప్రీత్ సింగ్ అని చెప్పని, అతను ఆ నెంబర్ వాడుతున్నాడు, ఆ ఫోన్ వాడుతున్నాడని. సో అతని డీటెయిల్స్ అవి వెరిఫై చేస్తే అతని హౌస్ లొకేషన్ కూడా దొరికింది.